మీరు ఏం చదువుకున్నారు? నేను 10th అన్నా. 10th చదువుకుని ఇంత పెద్ద పెద్ద కంపెనీలో చేశారు. ఎంఎన్సీ కంపెనీస్ ట్విన్ సిటీస్ మొత్తము కొన్ని కంపెనీస్ డిస్ట్రిబ్యూషన్, కొన్ని కంపెనీస్ CNF గా సూపర్ స్టాక్ గా చేశాను. మనము ఒక సమాజానికి ఉపయోగపడాలి అని ఆలోచించి నెట్ లో సర్చ్ చేయడం వల్ల మనము ఇదొక క్యారీ బ్యాగ్స్, నాన్ ఓవెన్ బ్యాగ్స్ దొరికినాయి అన్నమాట. కోలిక కేహా యాక్చువల్లీ డాక్టర్ దుర్గా కళ్యాణి వాళ్ళది. దుర్గా కళ్యాణి ఈజ్ వెరీ నైస్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. రెనోవా హాస్పిటల్ వారు వాళ్ళు పొద్దున్నే మాట్లాడారు వారితోటి. థ్యాంక్ యూ సో మచ్ రెనోవా హాస్పిటల్స్. కవర్స్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఇదండి షూ కవర్. ఈ షూ ట్రావెల్ షాప్. మనం సపోజ్ హిల్ స్టేషన్స్ కి పెట్టేసి ట్రావెల్ కి పనికొస్తుంది. ఇంకా హ్యాండ్ బ్యాగ్ లాగా వేసుకోవచ్చు ఇట్లా. అవును అవును. అట్లా ఓ ఇంత పెద్ద బ్యాగ్స్ కూడా పేపర్ బ్యాగ్స్ చేస్తారా మీరు? అన్ని చేస్తాం. దట్స్ వెరీ నైస్. ఇది మా కంపెనీ. ఇది మీ కంపెనీది. ప్రణవ్ ఎంటర్ప్రైజెస్. దట్స్ సో నైస్ అండి రియల్లీ. ఒకసారి మీకు ఊహ వచ్చిన తర్వాత, మీ హెల్త్ కండిషన్ మీకు తెలిసిన తర్వాత, నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఆ బాధను మీరు ఎలా ఓవర్కమ్ చేశారు, ఎలా బయటపడ్డారు, మిమ్మల్ని మీకు ధైర్యం ఎలా? ఆ 10th అయిపోయిన తర్వాత నాకు కొద్ది చిన్న మైనర్ యాక్సిడెంట్ 2003లో ఒక చిన్న యాక్సిడెంట్ ద్వారా. ఎక్కడ ఎలా అంటే ఇట్లనే టూర్కి వెళ్ళావాని పుష్కరాలకి. స్పీడ్ బ్రేకర్ ఇట్లా వేసారు. ఆల్రెడీ నాకు చాలా బోన్స్ చాలా డెలికేట్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేకపోతే బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు? ఎలా జరిగింది? బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాను. 50 lakhs లోన్ తీసుకున్నాను. ఈజీగానే వచ్చిందండి. కెనరా బ్యాంక్ నుంచి ఎక్స్ మేనేజర్ కానీ ఇట్లనే మన మోటివేషన్, మీ అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, ఇంకా సమాజానికి ఇంకా మనకు సపోర్ట్ చేసి అని తొందరగా రావడం జరిగింది. తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి విన్నాను ఏంటంటే, పెన్షన్ తీసుకోవడానికి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అందులో 5,000 రూపాయలు నాకు ఇస్తేనే పెన్షన్ ఇస్తానన్న రోజుల్లో మనం ఉన్నాం. గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ అలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కెనరా బ్యాంక్ వారు వీరికి ఇంత సపోర్ట్ చేసి మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తేనే మాకు ఎంతో మంది జరుగుతుందని మానవతా దృక్పథంతో ముందుకొచ్చి ఆయనకి సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. కెనరా బ్యాంక్ నుంచే కాదు మ్యామ్, నాకు Day 1 నుంచి KVIC నుంచి భుజరంగరావు సార్ కానీ తన సబ్సిడీ గురించి అవన్నీ చేయడం కానీ, KTR గారు ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నాను అనమాట. KTR సార్ అవునా? అప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నాను. కలిసారా మీరు ఆయన్ని? కలిశాను. ఏమన్నారు? కలిశాను. KTR అవార్డు ఇచ్చారు కదా నాకు FTCI నుంచి, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్. ఆయన అవార్డు ఇచ్చారు. చాలా మనకి ఇండస్ట్రీ పర్మిషన్ కూడా ఐలా నుంచి మళ్ళీ 50% కన్సెషన్ ఇప్పించారు. మళ్ళీ ఎలక్ట్రిసిటీలో కూడా మాకు ఇప్పించారు. ల్యాండ్ లో కూడా మాకు సబ్సిడీ ఇప్పించారు. ఇవన్నీ దొరికినా కూడా మార్కెటింగ్ అనేది కూడా చాలా పెద్ద విషయం. అది బిగ్గెస్ట్ ప్రోడక్ట్ ఒకటి ఉంది అని 10 మందికి మీరు ఎలా తెలియజేస్తున్నారు? ఇప్పుడు నేను ప్రెసెంట్ గా డిజిటల్ మార్కెటింగ్ 100% డిజిటల్ మార్కెట్ మీద నేను డిపెండ్ అయ్యి ఉన్నాను. 70% నాతో మాట్లాడటానికి కాల్ చేస్తుంది. ఒక అతను సూసైడ్ చేసుకున్న అతను ఆ రోజు నా ఆర్టికల్ చూసి ఆపారు. మీ ఒక ఆర్టికల్ చూసి నేను ఆగిపోయాను సార్, మీతో మాట్లాడాలి నేను అని చెప్పి పెట్టారన్నమాట. ఎంత అప్పుల పాలు అయిపోయినా, ఏది జరిగినా ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు అలా అనుకుంటే అసలు మీకున్న ధైర్యం ఏమిటి? నాకు నేనే ధైర్యం. భగవంతుని అడగాలనిపించిందా నన్ను ఎందుకు ఇలా చేసావని? అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఇచ్చిన దాంట్లో తృప్తి పడాలి. ఒక వైట్ పేపర్ మీద చిన్న డాట్స్ అని చూస్తారా, చూడరు కదా, అంతే మన లైఫ్ కూడా అంతే. అంటే మీరు స్కూళ్ళకి కూడా వెళ్ళి పిల్లలతో మీరు మాట్లాడుతూ ఉంటారని విన్నాను నేను. ఏం అడుగుతూ ఉంటారు పిల్లలు మిమ్మల్ని? కొన్ని స్కూల్స్ లో పానీయ స్కూల్ కి అట్లా కొన్ని స్కూల్స్ కి మోటివేషన్ స్పీకర్ గా వెళ్ళడము. ఇందుకే నాకు మొక్క తీసుకొచ్చారా? తీసుకొచ్చాము, కంపల్సరీ తీసుకొచ్చాము. ఆయన కోరిక ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్లాంటేషన్ చేయాలని, మొక్క నాటాలి అని. ఈయన ఇప్పుడు ఇచ్చే మొక్క నేను ఖచ్చితంగా మా ఇంట్లో నాటి మరీ మీకు ఫోటో పంపిస్తాను. ఇప్పుడే కమిషనర్ గారితో మొక్క నాటించి వచ్చాను అనమాట. ఎందుకని మొక్కలు నాటాలనుకుంటున్నారు? కారణం ఇప్పుడు ఎట్లా కాంక్రీట్ జంగల్ లాగా మారిపోతున్నది. అది ఎట్లా మనము AQI లెవెల్స్ ఎట్లా 300 పాయింట్స్ వరకు వెళ్ళిపోతున్నాం. మనం ఎంత కష్టం రేపు జనరేషన్కి ఏమని చెప్తాం మనం? ఏమి ఇస్తున్నట్టు మనం? లక్షలాది మంది పాపులేషన్ ఉన్నాం, మనం జనాభా ఉన్నాం.
అందరూ తలో ఒక్క మొక్క నాటినా కూడా సస్యశ్యామలం, నో డౌట్. ఎందుకంటే చాలా కాంక్రీట్ జంగల్లో ఉన్నాం మనము. అవును, చాలా పొల్యూషన్ చాలా ఎక్కువైపోతుంది. భూమి మనకేమిచ్చింది కాదు, మనం తిరిగి మనం ఏమిస్తున్నాం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ఆస్తి కాదు, ఇది మన రేపటి తరానికి ఇచ్చే నమ్మకం.